ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. నాకు తెలియకపోతే తెలుసుకుని, అంటే తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకుండా ఉండడం తప్పు. ప్రసాదం, ఆయన ప్రసాదమే. పీస్పాటి నరసింహమూర్తి గారు వాళ్ళ అమ్మాయి నాకు క్లాస్మేట్, దానివల్ల మాకు పరిచయం ఉండేది. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. 3 రాష్ట్రాల వ్యాప్తంగా ఎంతోమంది మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారుల్ని బాహ్య ప్రపంచానికి చూపించాలని, ఏ ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు పద్యనాటక ప్రియులందరినీ కూడా పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు విజయనగరం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఒక చాలామంది మంచి కళాకారులు, అనుభవం ఉన్నటువంటి కళాకారులను చేరవచ్చినారు. మరి వారితో ఈరోజు కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. మరి మీ గురించి మన ప్రేక్షకులకి మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయండి. ముందుగా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సంస్థ ఎండి గారికి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సంబంగి భాస్కర్రావు. మా ఊరు పక్కీ గ్రామము. మా నాన్నగారి పేరు సంబంగి అమ్మన్న గారు అప్పలనాయుడు, మా అమ్మ పేరు చినప్పమ్మ. మేము 7 సంతానము, 2 మగపిల్లలము, 5 ఆడపిల్లలము. అందరినీ కూడా మా నాన్నగారు అప్పుడు చదివించారు ఆ సమయంలో. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సంగీతం అంటే చాలా ప్రియంగా ఉండేది. ఆ విధంగా నేను సినిమా పాటలు అవి పాడుతూ శాస్త్రీయ సంగీతం నేర్చుకుందామనే అభిలాష నా మనసులో చిన్నప్పటి నుంచి ఉండేది. అక్కడ ఎవరు ఆ ప్రాంతంలో నేర్పేవాళ్ళు లేరు కనుక నేను మా నాన్నగారికి కూడా ఇందులోకి పోవటం ఇష్టం లేదు, చదువుకునేవాడు కదా, నువ్వెందుకు అటువంటివి చేస్తావని నన్ను నిరోధించారు. అప్పుడు నేను చదువుకుని చక్కగా హై స్కూల్లో 10th ఫస్ట్ నేనే వచ్చాను ఆ స్కూల్కి. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ చదివాను. కొన్ని కారణాల వల్ల కొన్ని జాబులుకి వెళ్ళకపోయినా నేను కండక్టర్గా స్టార్ట్ అయ్యి సూపరింటెండెంట్గా ఆర్టీసీలో రిటైర్ అయ్యాను. ఓకే సార్. మరి మరిన్ని విషయాలు తెలుసుకొని పోయే ముందు ఈ కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని దైవ ప్రార్థనతో ప్రారంభిస్తాం సార్. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చాలా సంతోషం సార్. మరి చక్కని ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టడం ఆనందదాయకం, శుభకరం అని భావిస్తాను. మరి స్కూలు ఫస్ట్ వచ్చినటువంటి మీరు ఈ సంగీతంలో కొన్ని మెలకువలు, ఇంకా సంగీతంకు సంబంధించినటువంటి డిప్లొమాలు చేయడానికి గల ప్రేరణ ఎవరంటారు? ఊర్లో పండగలప్పుడు ప్రదర్శనలు చూసి నాకు మనసులో ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ కార్యరూపం దాల్చడానికి మాత్రం చాలా కాలమే పట్టింది. నేను 1990 వరకు నేను పద్యాలు మామూలుగా పాడుతున్నా, నాటకం రూపంలో స్టేజ్ ఎక్కలేదు. ఆ తరువాత మా ఊర్లో సంబంగి సోర్పనాయుడు అనే హార్మోనిస్టు, మా ఊర్లో 2 ట్రూపులు, డ్రామా ట్రూపులు ఉంటే వాళ్ళకి కాస్త భాష తెలియజేద్దామని ఉద్దేశంతో నేను రిహార్సల్కి వెళ్ళి అక్కడ కూర్చుంటే నన్ను రామాయణ యుద్ధంలో నారదుడి వేషం వేయమని వాళ్ళు కోరారు. ఆ రకంగా ఆయన తర్పీదులో నారద వేషం ఒక 3 ప్రదర్శనలు, మా ఊరు ఒక ప్రదర్శన, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో 2 ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత అప్పటికి దురదృష్టవశాత్తు మా నాన్నగారు లేరు. మా నాన్నగారికి ఇష్టం లేదు, ఇంటి దగ్గర కూడా ఇష్టం లేదు ఇందులోకి. అంటే భార్యకు కూడా ఇందులోకి రావడానికి ఇప్పటికి కూడా ఇష్టం లేదు. అంటే ప్రోత్సహించరు, ఎందుకులే మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది, అటు తిరగడం ఇటు తిరగడం అని ఉద్దేశమే, మరి ఇంకేం లేదు. అంటే దానిపైన ఆసక్తి సరే, కాకపోతే అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయేమో అంతే. నేను పాడుతున్నానంటే ఆనందమే, కానీ ఆరోగ్యం దెబ్బతింటుంది, మనకి తగ్గించుకుంటే మంచిదనే ఉద్దేశం మీదే అందరూ ఉన్నారు. ఆ రకంగా నేను ఆయన ద్వారా ఆయన చేశాను. ఆయన మొదటి గురువు హార్మోనియంకి అయితే, రెండవ గురువు నాలబంద సత్యం గారు విజయనగరంలోనే. నేను అప్పుడు ఈ సినిమా ఈ నటన ఎలా చేయాలని దీక్షితులు గారు వచ్చి విజయనగరంలో డ్రామాలో నటన కరువు అవుతుంది, నటన ఎలా ప్రతిఫలించాలి అని చెప్పి ఆయన వచ్చినప్పుడు అక్కడికి వెళితే ఆ నాలబంద సత్యన గారు గురువు గారు కలిసి నేను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. ఆయన తీసుకువెళ్ళి నాకు కురుక్షేత్రంలో పడకసీ కృష్ణుడు, నక్షత్రకుడు పద్యాలు నేర్పి నన్ను స్టేజ్లో ఎక్కించారు. ఒకటి 2 అంటే 3 ఘట్టాలు కంప్లీట్ అయినాయి. ఒక నారద పాత్ర, శ్రీకృష్ణుడు, నారదుడు కాదు నక్షత్రకుడు అయినాయి. ఆ తర్వాత మా ఊరిలో ఎంటీ రాజు గారని మా ఊరు వాళ్ళకి ప్రాక్టీస్కి వస్తే ఆయన మీ గాత్రం బాగుంది, రాముడు నేర్చుకోండి అని రాముడు వేషం నాకు నేర్పారు. అప్పుడు రాముడు వేషం ఆడి చాలా చోట్ల రాముడు వేస్తాను. ఆ తర్వాత విజయనగరంలో నేను ఉండడం వల్ల దేవుళ్ళు గారు పరిచయం అయ్యి, మీరు మొదటి హరిశ్చంద్రుడు ఆడండి, మాకు ట్రూప్ ఉంది, అందులో నాటకాలు ఎక్కువ ఆడొచ్చు అంటే మొదటి హరిశ్చంద్రుడు ఆడడం ద్వారా చిత్తారపురం షావుకారిని వెంకటరావు గుప్తా గారు, బాగా హరిశ్చంద్రుడికి మంచి పేరు ప్రఖ్యాతులు, ఆయనతో మొదటి హరిశ్చంద్రుడు ఆడడం వలన గూడూరు సావిత్రి నుంచి జయ నిర్మల దగ్గర నుంచి వసంత చాలా మంది ఈ చంద్రమధులతో కాంబినేషన్ ఆడడం జరిగింది. చాలా గొప్ప అరుదైనటువంటి అవకాశం. ఈ ప్రాంతంలో ఎవరిని కదిలించినా కూడా వెంకటరావు గుప్తా గారి పేరు చెప్తారు. అవును, వారితో పాటు వారి ట్రూప్లో అంటారా, వారు ఆడినటువంటి నాటకంలో మీరు కూడా ఒక యాక్టర్గా ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఆ రకంగా ఆయనతో ఈ దేవుళ్ళ గారితో నేను అసోసియేట్ అవడం వల్ల ఆయన నాకు మళ్ళీ అన్ని వేషాలు, భవానీ శంకరుడు, అర్జునుడు, కృష్ణుడు, బిల్వమంగళుడు అన్ని వేషాలు నేర్పారు. భవానీ శంకరుడు మొట్టమొదటి నాకు నేర్పిన తర్వాత ఈ గుప్తా గారే బిల్వమంగళుడిగా ఉండి పార్వతీపురంలో పెద్ద పండగ అయితే నన్ను భవానీ శంకరుడు, సినిమా యాక్టర్ పద్మనాభం సుబ్బిశెట్టి, సువర్ణ చింతామణిగా అక్కడ ఫస్ట్ ప్రదర్శన నాకు ఇప్పించారు. అప్పుడు చాలా చాలా మెచ్చుకోలు వచ్చింది నాకు. చాలా మంది చాలా మెచ్చుకున్నారు. ఆయన పద్మనాభం కూడా నన్ను చూసేసరికి భవానీ శంకరుడా మీరు అన్న, అంటే అప్పటికి నా వయస్సు దగ్గర 35-40 ఏళ్ళు లోపు.
ఆ వయసులో కాస్త గ్లామర్ కనిపించేవాళ్ళని, ఇప్పుడు కాదు కదా. అందువలన మరి మా ప్రేక్షకులకి ఆ రోజు మిమ్మల్ని ఎంతో అభినందించినటువంటి జనం ఏ విధంగా అయితే మెచ్చుకున్నారో అట్లాంటి ఆ పద్యాన్ని, ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఒక పద్యాన్ని పాడండి. ఆ దినములలో అతడే నేను నేనే అతడు ఆడిన ఒక్కయాట కామని ఆడిన ఒక్కయాట నడయాడగడంగిన ఒక్క బాట మాటాడిన ఒక్క మాట నిశలందు పరుండిన ఒక్క చోట ఈ జోడ నొడళ్ళు వేరైన సంతతమాత్మలు వేరుగాక మా తోడి వయస్సులీర్ష్యగుణ దోచిని మిరురము ఒక్కరు పునః చాలా చక్కగా పాడినారు సార్. మరి సింపుల్గా సామాన్యులకు అర్థమయ్యేటట్లుగా రాగాలపనతో రోగాలు పుట్టించేలా కాకుండా ఎంతో శ్రావ్యంగా మీరు వినిపించడం చాలా బాగుంది సార్. తరువాత ఈ నాటకంలో నేను భవానీ శంకరుడు శ్రీకాకుళం దగ్గర ఒక పల్లెటూరు గుర్తులేదు, అక్కడ కూడా అమ్మవారి పండుగ పెద్దగా నడుస్తుంటే పొద్దున్న నాటకం అయిపోయిన వెంటనే ఒకరు వచ్చారు. ఎవరండి భవానీ శంకరుడు అన్నారు. అప్పటికి నాకు డ్యూటీకి లేట్ అయిపోతున్న ఒక బండి ఉంటే బండి మీద నన్ను ఎక్కించారు. నేను అంత దూరంలో వెళ్ళాను, ఆ కొబ్బరి చిన్న దూరంలో. నేను ఆయన వేటలు కోస్తుంటాడు, అంటే గొర్రెలు ఆ రాత్రి ఒకటి ఆయన కొన్ని 10 ఎన్నో ఉంటాయి, అవి తెల్లారిసరికి వాళ్ళకి కోసి అందించాలి. ఆయన పరిగెట్టి వచ్చి ఎవరండి భవానీ శంకరుడు, ఎవరు, నేను గొర్రెలు కోస్తుంటే నా గుండె కోసేసిందండి, ఆయన చూడాలి ఎక్కడున్నాడని అందరిని ట్రూప్ అంతా వెతికేసి అడిగేస్తున్నా. అప్పుడు అదిగోండి వెళ్ళిపోతున్నారని ఆయన చూపించాక ఆ మాటలు నాకు వినిపించాయి. వినిపిస్తే చాలు కదా, భగవంతుడు ఈ గాత్రం ఇచ్చిన దానికి, తల్లిదండ్రులు ఈ జన్మనిచ్చిన దానికి అంతటి పరవశం చెందినవాడు ఆయన. ఒక కటికి పని చేస్తున్నాడు ఆయన. హింస నుంచి అహింస ఆ తన్మయత్వం చూస్తే ఎలాగైనా అక్కడ డ్యాన్స్ లాగా చేశాడో అర్థం కాదు. ఈ విషయాన్ని ఆ రోజు చంద్రమతి వేసిన మల్లికార్జున అని రాజమండ్రి ఆయన భార్య అంట, ఆవిడ పేరు గుర్తులేదు నాకు, కామేశ్వర ఎవరు, మరొక దగ్గరికి నేను వెళితే చిత్ర ఆవిడతో వేషం ఆడించుకో, ఈ విషయాన్ని ఆవిడ చెప్తే మళ్ళీ నేను విన్నాను నా చెవుల ద్వారా. ఇలాగ జరిగింది అక్కడ. ఈ భవానీ శంకరుడు అప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను ఆవిడకి తెలియదు, ఆవిడ నన్ను మర్చిపోయింది కూడా. ఈ విషయాలు ఆవిడతో చెప్తుంటే అవి నేను విన్నాను అన్నమాట. వాళ్ళు కూర్చొని ఇంకా అలాగా అనుభూతి జరిగిందండి. మరి హరిశ్చంద్ర కూడా, హరిశ్చంద్ర కూడా, హరిశ్చంద్రలో మొత్తం త్రూ అవుట్ హరిశ్చంద్ర. నేను ఎక్కువగా మొదట హరిశ్చంద్రుడు స్టేజ్ల పైన ఆడాను. మరి మా ప్రేక్షకుల కోసం ఆ ఘట్టం నుంచి కూడా ఒక మంచి ఆనుమత్యం లాంటి పద్యాన్ని. ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు దేవి స్థిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధించెనో విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం వేరికి కింకరుడే రాజు కింకరుడగు
చాలా బాగుంది సార్. మరి మీరు ఒక సంగీత డిప్లొమా కూడా చేసినారని చెప్పి విన్నాను. నేను విజయనగరం వచ్చిన తర్వాత అసలు ఆ విషయంలోనే నేను విజయనగరంలో ఉన్నాను దానికోసమే. కానీ లేట్గా 2010లో నేను ఇక్కడ మహారాజా సంగీత కళాశాలలో గాత్రం విద్యార్థిగా జాయిన్ అయ్యి అందులో సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సు 2 ఉంటాయి. సర్టిఫికేట్ కోర్సు అయితే 4 సంవత్సరాలు, డిప్లొమా కోర్సు అయితే 2 సంవత్సరాలు, మొత్తం 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించాను. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి సర్టిఫికేటు. కాలేజీ ద్వారానే మేము వెళ్ళాము. థియరీ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ అంటే పాడడం, థియరీ అంటే సంగీతం గురించి వ్రాయడం. అలాగే ఆ తర్వాత నాకు ఒక 2 ఏళ్ళు ట్రాన్స్ఫర్ రావులపాలెం అయితే ఆఫీస్కి రావులపాలెం నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత డిప్లొమా జాయిన్ అయ్యి డిప్లొమాలో కూడా నేను 2nd క్లాస్ పాస్ అయ్యాను. డిప్లొమా కొంచెం దీని మీద కష్టంగా ఉంటుంది. మాకు మొదట గురువు చాగంటి రాజ్యలక్ష్మి గారు, రెండవ గురువు బిఏ నారాయణ గారు. వాళ్ళ ఆధ్వర్యంలో నేను డిప్లొమా చేశాను. అలాగే వీణ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వీణ నేర్చుకుంటున్నాను. వర్ణాల వరకు వీణ వాయించగలను, కానీ పాటలకి వాటికి వీలవదు. వీణ కూడా వాయిస్తానండి. మీ వయసు ఎంత సార్? నా వయసు 64. ఎన్నో సంవత్సరంలో మీరు ఈ డిప్లొమాలు ఈ సంగీతం సంబంధించిన కోర్సు? నేను డిప్లొమా నాకు 50 ఏళ్లలో 52 ఆ వయసులో నేను డిప్లొమా స్టార్ట్ అయ్యాను. అట్లా చేసుకోవచ్చు. 21లో ఎప్పుడైనా ఇక్కడ సంగీత కాలేజీలో వయసు పరిమితి లేదు. బాలకులు 10 ఏళ్ళ దగ్గర నుంచి 90 ఏళ్ళ వరకు ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఆ పిల్లలతోనే కలిసి మనం అదొక అనుభూతి. మనతో 10 ఏళ్ళ పిల్లలు ఉంటారు, 20 ఏళ్ళ పిల్లలు ఉంటారు, గృహిణులు ఉంటారు. మనము ఇంత వయసులో ఉన్నాం, మాకంటే 80 ఏళ్ళ వయసులో వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక విచిత్రమైన కాంబినేషన్ అన్నమాట కాలేజీలో. చాలా అనుభూతి. కాలేజీ ఆ బాలగోపాలం అంతాను. ఆ విధంగా శాస్త్రీయ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో డిప్లొమా, వీణలో ఇప్పుడు విద్యార్థిగా ఉన్నాను. అది నడుస్తున్నది. కర్ణాటక సంగీతం నేర్చుకున్న కండక్టర్ నేను అప్పటికి 30 మంది మేము 10th క్లాస్లో అయితే 2మే పాస్ అయ్యాం. నేను స్కూల్ ఫస్ట్, ఇంకొకటి 3rd క్లాస్ అయితే నన్ను చూడడానికి మా ఊరు వాళ్ళు అప్పటికి పాస్ అయ్యే వాళ్ళు లేరండి, తక్కువ. చూడడానికి వస్తుండేవాళ్ళు, ఏంటి ఈయన ఎంత ఫస్ట్ వచ్చాడని. ఆ విధంగా ఆ అనుభూతి అప్పుడు ఉండేది. ఆ కలెక్టర్ అవుతాడు వీడు, కలెక్టర్ అంటే నాకు టీచర్ ట్రైనింగ్ వచ్చింది, పాలిటెక్నికల్ వచ్చింది, వాటన్నిటికి వెళ్ళలేదు నేను. ఇంజనీరింగ్ లేకపోతే ఎంబీబీఎస్ అనుకొని ఇంజనీరింగ్కి ఒక్క 2 ర్యాంకులో 2 తక్కువ వచ్చాయి. నాకంటే ఒక్కడ తక్కువ వచ్చినోడికి వచ్చింది, నాకు రాలేదు. అప్పుడు నేను బీఎస్సీలో జాయిన్ అయిపోయాను. అక్కడి నుంచి కాస్త వదిలేశాను. ఎంపీసీ చేశాను. అప్పుడు ఇంజనీరింగ్ ఎంసెట్కి వెళ్ళాను. అప్పటికి ఈ కాలేజీలు కొత్తవి లేవు, ఓన్లీ జేఎన్టీ ఒకటే ఉన్నది కాకినాడలో మనకి. అక్కడ నేను రాస్తే 1258 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఆ 58 ర్యాంక్ వస్తే 56 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదు. నేను మరి బీఎస్సీలో కంటిన్యూ అయిపోయాను. అది మ్యాథ్స్ అండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీఎస్సీ. అది సంతోషం సార్. మరి మీరు ఈ కళారంగంలో మంచి చదువుకున్నటువంటి వ్యక్తిగా, భాష పైన మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా, అదేవిధంగా భాష రంగస్థలంలో భాష యొక్క ప్రాముఖ్యతను కోరుకునేటటువంటి వ్యక్తిగా ప్రస్తుత నాటకాల పరిస్థితి గురించి ఒక 2 మాటల్లో తెలియజేస్తే బాగుంది. మనది తెలుగు భాష. తెలుగు భాషలోనే ఈ నాటకాలు, ఈ రంగస్థలం నాటకాలన్నీ ఉన్నాయి. సాహిత్యానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతే ప్రాధాన్యము సంగీతానికి ఇవ్వాలి. సాహిత్యాన్ని వదిలి సంగీతమే అని పట్టుకుంటే చిటారు కొమ్మన నిలబడిన విధంగా ఉంటుంది. అది ఎప్పుడు ఇరుగుతుందో తెలియదు. భాష అనేది అది సరస్వతీదేవి కదండి. మా తెలుగు మేషారు అప్పట్లో
మేము హై స్కూల్ చదివినప్పుడు ఆయన కూడా మంచి రాగంలో, ఆయన బ్రాహ్మణ్స్, మంచి రాగంలో పద్యం చదివితే నాకు ఇన్స్పిరేషన్ వచ్చేది. అంతటి భాషలో అంత రుచి, తేనె ఒలుకుతూ ఉంటుంది. నేను అప్పుడు చదువుకునేటప్పుడు నా చేత పేస్పాటి నరసింహమూర్తి గారు వాళ్ళ అమ్మాయి నాకు క్లాస్మేట్, దానివల్ల మాకు పరిచయం ఉండేది. మా ఊరు పక్కనే రాముడు వలస ఆయన ఊరు. నన్ను పద్యాలు బాగా పాడతారంటే ఇలాగ సాయంకాలం మబ్బులు వేస్తే చాలు అందరూ మేషర్లు పిలిచి హాల్లోకి పిలిచి నా చేత పద్యాలు పాడించుకుని వినేవారు. నేను 6వ క్లాసు 7వ క్లాసులో ఉన్నప్పుడే. కానీ అప్పటికి నాకు ఈ ఇంట్రెస్ట్, మా నాన్నగారికి నేను 8వ క్లాసులో ఉన్నప్పుడు చెప్పాను, కానీ చాలా సీరియస్గా చూశారనమాట ఈ విషయంలో. మా ఊర్లో ట్రూపులు ఉంటే వెళ్తాను, ఒక గురువుగారు అంపావులు గురువుగారు ఉన్నారట అంటే అప్పటి నుంచి నేను వదిలేసాను దీన్ని. అది సార్, మరి మా కోసం ఒక మంచి సంగీతం యొక్క ప్రాధాన్యతను తెలియజేసే ఒక కీర్తనను కానీ ఏదైనా పాడండి. త్యాగరాజ స్వామి విరచిత సామజవర గమన కర్ణాటక సంగీతంలో హిందోళ రాగంలో కీర్తన. సామజవర గమన సాధృ సామజవర గమన సాధృ సామజవర గమన సాధృ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన సాధృ సారసాబ్జకాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. సామని గమజ సుధా సామని గమజ సుధామయ గాన విచక్షణ సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళవాల మాం పాలయ. సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళవాల మాం పాలయ. సామజవర గమన సాధృ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. వేదశిరో వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత. వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత. యాదవ కుల మురళీ యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ. యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ. సామజవర గమన సాధృ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. చాలా సంతోషం సార్. చక్కని కీర్తనను మాకు వినిపించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మరి ఇష్టం లేకపోయినా, ఇంట్లోటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీకు ఇష్టం కాబట్టి ఎంతో ఈ కళారంగంలో
మీరు నేర్చుకొని సాధించినారనిపిస్తుంది. మరి ఈ కళారంగంలో మీరు తెచ్చుకున్నటువంటి గుర్తింపు గురించి, సన్మానాలు, సత్కారాలు తదితర విషయాల గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఈ నంది నాటక ప్రదర్శనకి నన్నయ్య భట్ అని ఒక నాటకాన్ని రాశారు. శారదా ప్రసాద్ని ఒంగోలుకు చెందిన ఒక లెక్చరర్. దానిని విజయనగరం సత్యానందం గారిని, ఆయన రిటైర్డ్ తహసీల్దారు, టేకప్ చేసి నన్ను నన్నయ్య భట్టుగా ఆ ప్రదర్శనలో వేషం వేయించారు. అది నంది ప్రదర్శన సెలెక్ట్ అయింది. నెల్లూరులో 2009లో, అంటే 2009 జనవరిలో ఆ నాటకాన్ని నేను నన్నయ్య భట్టుగా నంది ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగే అదే నాటకంలో అంతకుముందు నన్నయ్య భట్టు నాటకాన్ని వేరే వాళ్ళని నన్నయ్య భట్టు చేసి నన్ను నారాయణ భట్టుగా ఆ నాటకంలో ప్రదర్శన తిరుమల తిరుపతి దేవస్థానం మహతీ ఆడిటోరియంలో ఆ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. అందులో 6 బంగారు గరుడ అవార్డులు ఆ నాటకం సాధించడం జరిగింది. 6 బంగారు గరుడ అవార్డులు. అందులో నేను నారాయణ భట్టుగా వేషం వేశాను. అలాగే నేను నన్నయ్య భట్టుగా వేసిన వేషంలో హైదరాబాద్లో త్యాగరాయ గానసభ కళామంటపంలో ప్రదర్శన, అప్పుడు తెలుగు మన ఉత్సవాలు జరుగుతున్నాయి తెలుగు భాష కోసం. అప్పుడు పిలిచినప్పుడు నన్నయ్య భట్టుగా వేస్తే గుమ్మడి గోపాలకృష్ణ వాళ్ళందరూ చూశారు. అక్కడ ఫ్లెక్సీ పెట్టారన్నమాట. ఫ్లెక్సీ పెడితే నేను గుండు చేయించుకున్నానుగా, ఆ ఫ్లెక్సీకి నా ఫేస్కి సూటబుల్ అయితే ఈయన అక్కడ ఉన్న నన్నయ్య ఇక్కడ ఉన్న నన్నయ్య నాకు ఒకలాగే కనబడ్డారని ఆయన ప్రశంస ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ కళా పరిషత్తులో కూడా నేను ఒంగోలులో నన్నయ్య భట్టు, ద్రౌపది స్వయంవరము, మృత సంజీవనిలో కచుడు, దేవయాని కచుడులో కచుడు వేషము, ఇంకా యామునాచారిలో అందులో రాజు పేరు గుర్తు రాలేదు, అందులో రాజు వేషం. ఈ విధంగా పరిషత్తుల నాటకాల్లో నేను ప్రదర్శనలు చాలా ప్రదేశాల్లో ఇవ్వడం జరిగిందండి పరిషత్తులకు సంబంధించి. అందులో నన్నయ్యగా నాకు ఆ భాష పద్యాన్ని ఇటువంటి ఇప్పుడు తెలుగు మేషారు వాళ్ళ ద్వారా ఎక్కడా తప్పు లేకుండా నాకు తెలియకపోతే తెలుసుకుని, అంటే తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకుండా ఉండడం తప్పు, తెలుసుకుని, ఎందుకంటే నేను తెలుగు స్టూడెంట్ కాను కానీ నాకు తెలుగు అంటే చాలా మక్కువ. ఆ విధంగా నేను ఈ మేషారు వంటి వాళ్ళని పెద్ద వాళ్ళందరినీ కూడా ఫోన్లో తెలుసుకొని, లేకపోతే ఇప్పుడు గూగుల్లో తెలుసుకొని, లేకపోతే డిక్షనరీలు చూసి మరీ నేను నాటకం ప్రదర్శించడం, నాకు తెలిసినంత వరకు తప్పు మాట పౌరాణిక నాటకంలో నేను పలకలేదు. ఒకవేళ ఎవరికి తెలియకపోతే లైబ్రరీకి పోయి, ఇప్పుడు ముచ్చి చేసిన అని కృష్ణుడు పద్యం ఉంది. ముచ్చి అంటే ఏమిటో నాకు డౌట్ వచ్చింది, వెళ్ళి చూశాను. ముచ్చి అంటే లక్క బొమ్మలు తయారు చేసిన ఒక వృత్తి కళాకారుడు. ముచ్చి చేసిన లక్క బొమ్మలో ఎన పశుల్, ఆ ముచ్చి అనేది వెతుక్కోవడానికి వెళ్ళాను. కొంతమంది ముచ్చిలి అంటారు, ముచ్చిలి అటువంటి డౌట్లు ఒక్కొక్కసారి వస్తాయి. అటువంటి వాటి కూడా తెలుసుకొని, అలాగే వెంకట్రావు గుప్త గారు కూడా ఆయనకి సాహిత్యం మీద పట్టుంది. ఆయన దగ్గర కూడా నేను అలాగ పెద్దవాళ్ళందరి దగ్గర నేర్చుకుని నాకు తెలిసినంత వరకు తప్పు లేకుండా పౌరాణిక పద్యాన్ని, పౌరాణిక ఆ సంభాషణని నేను ప్రదర్శించుతున్నానండి. నా మనసుకు తృప్తి కలుగుతుంది. చాలా సంతోషం సార్. మరి మీరు ఇప్పుడు నాటకాల ప్రదర్శనలు ఇస్తున్నారంటారా? అప్పుడప్పుడు ఇస్తున్నానండి, తక్కువ. మరి మీకు ఇస్తున్నప్పుడు ఈ నాటక ప్రదర్శనలకు సంగీత సహకారం అందిస్తున్నటువంటి గురువులు ఎవరు? గతంలో కీర్తిశేషులు సూరిబాబు గారు నాకు ప్రాక్టీసు బాగా ఇచ్చారు. తర్వాత మురళి గారు. నేను తర్వాత కొన్నాళ్ళు ఈ రంగంకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నెల్లిమర్ల వాస్తవ్యులు బలివాడ ప్రసాద్ గారు, గురువు గారు నాకు బాగా తర్ఫీజ్ ఇచ్చి నన్ను 4.5 శృతుల్లో కూడా పాడిస్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా ఇప్పుడు నేను అప్పుడప్పుడు నాటకాలకి ప్రదర్శనలకి వెళ్తున్నాను. చాలా సంతోషం సార్. మరి అట్లాంటి గురువులు నిజంగా మేము కూడా ఇంటర్వ్యూ చేసినాం గురువు గారి గురించి. మరి అట్లాంటి గురువుల్ని మీరు ఉపయోగించుకొని
ఇంకా మంచి పొజిషన్లకు వెళ్ళాలని, కళారంగంలో మీరు అంతులేనటువంటి ఆ కీర్తిని తెచ్చుకోవాలని కోరుకుంటాం సార్. ధన్యవాదములండి. ప్రసాద్ గురువు గారు సౌమ్యులు, సహృదయులు, అవును, కష్ట సుఖాలను అర్థం చేసుకుని మంచి మనసున్న మనిషి. అవును, మనీషి కాబట్టి లేనటువంటి వ్యక్తి, గర్వమే కాదు, ఏ వ్యసనములు లేని వ్యక్తి. ప్రసాదమే, ప్రసాదం, ఆయన ప్రసాదమే. ఇప్పుడు ఆయన ప్రసాదమే మేము స్వీకరిస్తున్నాము. కాబట్టి మీరు అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని ఆహ్లాదంగా పలకరించి ఆనందపరిచినందుకు మీకు వేయి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి అంజనప్ప గారు. థ్యాంక్ యూ సార్. మా తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఎంతో అనుభవం ఉన్నటువంటి చక్కని సాహిత్య విలువలు పాటించాలనేటువంటి ఒక మంచి కళాభిమాని, కళాపోషకులు కాబట్టి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. స్వీకరించవలసిందిగా కోరుతున్నాం సార్. కృతజ్ఞుడి సార్. ఈ సర్టిఫికెట్ని పెద్దలు, సీనియర్ కళాకారులు, నాకు ఉత్తరాంధ్రలో ఎంతోమంది కళాకారులను పరిచయం చేసేటటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి, మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు వచ్చి సర్టిఫికెట్ ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎంతో ఆనందకరమైన దినం అండి ఈరోజు. బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే అంజనప్ప గారు అక్కడి నుంచి వచ్చారు. ఈయన కూడా నాకు ఎంతో ఆత్మీయులు, మా అల్లుడు అని పిలుచుకుంటాను. అటువంటి వారి ద్వారా ఈ ప్రశంసా పత్రాన్ని నేను స్వీకరించడం వలన నాకు ఎంతో గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే ఒకరి పేరు హరిశ్చంద్ర నాటకానికి మువ్వల వెంకటరమణ పద్యాలకి అర్థాలు వివరణ ఇచ్చారు. అది కూడా నా భాషకు కొంత తోడ్పడింది. ఎవరైనా హరిశ్చంద్ర వేషం ఆడాలనుకుంటే అందులో హరిశ్చంద్ర మొత్తం నాటకంలో అన్ని పాత్రల యొక్క అర్థాలు కూడా పద్యాలు అర్థాలు ఇచ్చారు. కాబట్టి అది కొనుక్కుని చదివి తప్పు లేకుండా నాటకాన్ని పండితులకి, పామరులకి ఆనందం కలిగించేలాగా ప్రదర్శిస్తారని నా వేడుకోలు. థ్యాంక్ యూ సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవుళ్ళు, మరి పైనున్నటువంటి దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. శుభం. థ్యాంక్ యూ.